నీట్ యూజీ 2025కి సంబంధించిన స్టేట్ వైజ్ క్యాండిడేట్ లిస్ట్ అనేది ఏంటిది? అండ్ ఈ స్టేట్ వైజ్ క్యాండిడేట్ లిస్టు ఎవరు రిలీజ్ చేస్తారు? ఎప్పుడు రిలీజ్ చేస్తారు? దీనివల్ల యూజ్ ఏంది? అని చెప్పి మనమైతే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, ఈ వీడియో తర్వాత నీకో క్లారిటీ వస్తది. అసలు స్టేట్ వైజ్ క్వాలిఫైడ్ లిస్ట్ అంటే ఏంది? అనేది ఒక క్లారిటీ వస్తది. స్టేట్ వైజ్ క్వాలిఫైడ్ లిస్ట్ మీద నీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా అన్నిటి మీద ఒక క్లారిటీ అయితే వస్తది. సో, మనమైతే డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం స్టేట్ వైజ్ క్వాలిఫైడ్ లిస్ట్ గురించి. ఒకవేళ నువ్వు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకో. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయి అండ్ ఫాలో అయితా ఉండు. మనం నీట్ గురించి డీటెయిల్ అప్డేట్స్ అయితే చేసుకుందాం. సో, ఫస్ట్‌లీ ఏందంటే ఈ స్టేట్ వైజ్ క్వాలిఫైడ్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనంటే, సో, మనకి నీట్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. సో, ఈ నీట్ రిజల్ట్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత అరౌండ్ 10-15 డేస్ మధ్యల ఓకేనా? సో, వితిన్ 15 డేస్ అయితే మనకి ఈ ఏదైతే స్టేట్ వైజ్ ఎవరెవరు క్వాలిఫైడ్ అయ్యిర్రు అని చెప్పి ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. సో, అరౌండ్ మనకి 10-15 డేస్ ఆఫ్ టైమ్ అయితే పట్టొచ్చు ఇది రిలీజ్ చేయడానికి. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు మరంటే, యాక్చువల్‌గా మన డాటా అంతా కూడా ఎన్‌టీఏ దగ్గర ఉంటది. ఓకేనా? సో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. సో, ఎన్‌టీఏ దగ్గర మనకు ఎవరెవరు రాశిర్రు, ఎంతమంది రాశిర్రు అనే డాటా అంతా కూడా ఉంటదన్నట్టు. సో, స్టేట్ వైస్‌కి సంబంధించిన డాటా అనేది ఎన్‌టీఏ సో, ఎన్‌టీఏ అనేది ఏం చేస్తదంటే స్టేట్ వైస్ డాటాని ప్రతి స్టేట్‌కి పంపుతది. సో, ప్రతి స్టేట్‌కి ఎక్కడికి పంపుతది అంటే, ప్రతి స్టేట్ లోపల మెడికల్ అడ్మిషన్స్ తీయడానికి కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయన్నట్టు. సో, అట్లా మన తెలంగాణ లోపల కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ ఆంధ్ర లోపల డాక్టర్ ఎన్‌టీఆర్ యూహెచ్ యూనివర్సిటీ అయితే ఉందన్నట్టు. సో, ఈ 2 యూనివర్సిటీస్‌కి మనకు ఎన్‌టీఏ అయితే సో, ఈ స్టేట్ వైస్ క్వాలిఫైడ్ లిస్ట్ అనేది పంపుతది. సో, మనకు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ లోపల కావచ్చు అండ్ డాక్టర్ ఎన్‌టీఆర్ యూహెచ్ యూనివర్సిటీ లోపల కావచ్చు, మనకు వీళ్ళైతే రిలీజ్ చేస్తారు. ఎవరెవరు మన తెలంగాణ లోపల నీట్ యూజీ క్వాలిఫైడ్ అయ్యారని చెప్పి. సో, మనం ఆ వెబ్‌సైట్‌కెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఏదైతే స్టేట్ వైస్ క్వాలిఫైడ్ లిస్ట్ ఉందో దానివల్ల మనకేం తెలుస్తది అంటే, మనకి ఎవరెవరు క్వాలిఫైడ్ అయ్యిర్రు అండ్ ఎంతమంది క్వాలిఫైడ్ అయ్యిర్రు అనేది తెలుస్తదన్నట్టు. ఓకేనా? సో, దాని తర్వాత ఈ స్టేట్ వైస్ క్వాలిఫైడ్ లిస్ట్ లోపల మనకేమేమి అవైలబుల్ ఉంటాయి. కంటెంట్స్ అవైలబుల్ ఇన్ స్టేట్ వైస్ క్వాలిఫైడ్ లిస్ట్ ఏమేముంటాయంటే, సో, పర్సన్ పేరుంటది. క్యాండిడేట్ పేరుంటది. క్యాండిడేట్‌కి ఆల్ ఇండియా లోపల ఎంత ర్యాంక్ వచ్చిందనేది ఉంటది. క్యాండిడేట్‌కి నీట్ రూల్ నంబర్ అనేది ఉంటదన్నట్టు క్యాండిడేట్‌కి సంబంధించింది. అండ్ నీట్ లోపల ఎన్ని మార్కులొచ్చిందనేది ఉంటది. అండ్ కేటగిరీ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇట్లా మనకి స్టేట్ వైస్ క్యాండిడేట్ లిస్ట్ లోపల, స్టేట్ వైస్ క్వాలిఫైడ్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉంటాయన్నట్టు ఇవన్నీ డీటెయిల్స్ అనేది. ఓకేనా? నేము, ఆల్ ఇండియా ర్యాంకు, నీట్ రూల్ నంబరు, నీట్ స్కోరు, కేటగిరీ. సో, ఇవి. అండ్ దీనివల్ల ఓకేనా? సో, ఏదైతే మనకు స్టేట్ వైస్ క్వాలిఫైడ్ లిస్ట్ ఉందో దీనితోటి కాంపిటీషన్ తెలుసుకోవచ్చా మరే? అంటే యాక్చువల్‌గా మనకి ఎన్ని సీట్లున్నాయి అండ్ ఎంతమంది క్వాలిఫైడ్ అయ్యారు, కాంపిటీషన్ ఎట్లుంటది కావచ్చు అని చెప్పి ఒక గెస్ అయితే ఎయొచ్చు. ఓకేనా? సో, గెస్ అయితే ఎయొచ్చు. అండ్ ఏదైతే కేటగిరీ వైస్ కాంపిటీషన్ ఉంటది చూసినావా? సో, కేటగిరీ వైస్ కాంపిటీషన్ అయితే మనం గెస్ చేయలేము. బట్ ఏందంటే, నీకు ఓవరాల్ కాంపిటీషన్ ఎట్లుంటది కావచ్చు అనే ఒక గెస్ అయితే చేయొచ్చు. ఓకేనా? సో, మనం స్టేట్ వైస్ లోపల ఎంతమంది క్వాలిఫైడ్ అయ్యిర్రు అనే లిస్ట్ తోటి కాంపిటీషన్ అయితే తెలుసుకోవచ్చు. ఎంతుంటది కావచ్చు అని చెప్పి. అండ్ పక్కాగా ఇంతుంటది అని చెప్పి చెప్పలేము గానీ, కాంపిటీషన్ గెస్ చేయొచ్చు. అండ్ కేటగిరీ అనేది దీని లోపల ఉంటది. సో, కేటగిరీ అనేది సో, ఏ కేటగిరీ లోపల ఎంత కాంపిటీషన్ ఉంది అని చెప్పి తెలుసుకోరాదు. మనకి కేటగిరీ లోపల ఏందంటే, సో, బీసీ-ఏ, బీసీ-బీ, బీసీ-సి అని ఇయ్యరు. ఎందుకంటే అది నేషనల్ వైడ్ లోపల మనకు ఎగ్జామ్ అయితే అయింది. ఓకేనా? సో, మనకిక్కడ నేషనల్ వైడ్ లోపల ఎన్‌టీఏ అనేది నేషనల్ వైడ్ లోపల ఎగ్జామ్ కండక్ట్ చేసింది. అందులోపల మనకు కేటగిరీ గూడా ఉంటదని చెప్పినా గదా! సో, కేటగిరీ లోపల ఏందంటే ఓసీ, బీసీ ఓకేనా? సో, ఓసీ అని ఉంటది మనకి, ఓబీసీ అని ఉంటది, ఎస్సీ అని ఉంటది, ఎస్టీ అని ఉంటది. ఓకేనా? ఓసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అని ఉంటది. సో, బీసీ వాళ్ళందరూ గూడా ఓబీసీ అనే ఉంటది. సో, కాబట్టి మనకు ఇండివిడ్యువల్‌గా ఈ క్యాస్ట్‌లో ఇంత కేటగిరీ ఉంది. అంటే మీ కేటగిరీ లోపల ఇంత కాంపిటీషన్ ఉంది అని చెప్పి తెలుసుకోరాదు. బట్ ఏందంటే ఓవరాల్ కాంపిటీషన్ అయితే ఒక గెస్ అయితే చేయొచ్చు. సో, వెన్ ఇట్ కమ్స్ టు ఈ క్వాలిఫైడ్ లిస్టును, స్టేట్ ర్యాంక్ లిస్ట్ అనేది సేమా అనే విషయానికొస్తే, సో, ఇవి 2 ఆల్‌మోస్ట్ సేమ్ ఉంటాయి. ఓకేనా? సో, మనకి ఫస్ట్ ఏందంటే, ఈ క్వాలిఫైడ్ లిస్ట్ అనేది ఏందంటే, ఎన్‌టీఏ అనేది ఇస్తది. ఓకేనా? ఎన్‌టీఏ దగ్గర నుండి వచ్చిన లిస్ట్‌ని క్వాలిఫైడ్ లిస్ట్ అంటాం. సో, మనకు తెలంగాణ వాళ్ళది తెలంగాణ లిస్ట్ రిలీజ్ చేస్తది. స్టేట్ ర్యాంకర్ లిస్టు. ఆంధ్ర వాళ్ళది ఆంధ్ర లిస్ట్ అయితే రిలీజ్ అయితది. సో, ఈ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అయితది అంటే, ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయిపోయిన తర్వాత స్టేట్ ర్యాంక్ లిస్ట్ అనేది రిలీజ్ అయితదన్నట్టు.
సో, ఈ క్వాలిఫైడ్ లిస్ట్ తోటి కంపేర్ చేస్తే స్టేట్ ర్యాంకర్ లిస్ట్ లోపల నేమ్స్ అనేది తక్కువుంటాయి. ఓకేనా. సో, స్టేట్ ర్యాంకర్ లిస్ట్ అనేది ఆన్‌లైన్ అప్లికేషన్ తర్వాత మాత్రమే రిలీజ్ అయితది. సో, ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల మనం ఏం చేస్తాం గదా! అంటే అన్ని డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేస్తాం. సో, మన కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ గావచ్చు, లేకపోతే డాక్టర్ ఎన్‌టీఆర్ యూహెచ్ యూనివర్సిటీ గావచ్చు. సో, ఈ ఎన్‌టీఆర్ యూహెచ్ కావచ్చు, మన కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ కావచ్చు, ఇక్కడ 2 యూనివర్సిటీస్ ఏం చేస్తాయంటే మన డాక్యుమెంట్స్ ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల థరోగా వెరిఫై చేస్తాయి. సో, క్వాలిఫైడ్ అయిన వాళ్ళందరూ అప్లై చేసుకుంట్రు. సో, అప్లై చేసుకున్నంత మాత్రాన స్టేట్ ర్యాంకర్ లిస్ట్ లోపల ఉండే ఛాన్సెస్ అనేది ఉండయన్నట్టు. సో, ఎందుకు అంటే ఆ థరో వెరిఫికేషన్ లోపల తెలంగాణ వాళ్ళు తెలంగాణ అయినప్పుడు మాత్రమే స్టేట్ ర్యాంకర్ లిస్ట్ లోపల ఉంటది. ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర అయినప్పుడు మాత్రమే స్టేట్ ర్యాంకర్ లిస్ట్ లోపల ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనకి స్టేట్ ర్యాంకర్ లిస్ట్ వచ్చినప్పుడు మాత్రమే ట్రూ కాంపిటీషన్ అనేది అర్థమైతది. బట్ క్వాలిఫైడ్ లిస్ట్ అండ్ స్టేట్ ర్యాంకర్ లిస్ట్ అనేది నియర్లీ సేమ్ ఉంటాయి. స్టేట్ ర్యాంకర్ లిస్ట్ లోపల మాత్రం మనకు నేమ్స్ అనేది తగ్గుతాయి. సో, ఇది. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే, సో, ఎప్పుడు రిలీజ్ అయితది స్టేట్ ర్యాంక్ లిస్ట్ అంటే ఆన్‌లైన్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత థరో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు స్టేట్ వైస్ లిస్ట్ అనేది రిలీజ్ అయితది. సో, ఈ స్టేట్ వైస్ లిస్ట్ రిలీజ్ అవ్వుడుతోటే మనకైతే సో, మనకెంత కాంపిటీషన్ ఉంది, మీ కేటగిరీలో ఎంత ఉంది, మా కేటగిరీలో ఎంత ఉంది అనేది అర్థమైతది. సో, ఇట్లా. సో, ఇది మన స్టేట్ ర్యాంకర్ లిస్ట్, క్వాలిఫైడ్ లిస్ట్. ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. అండ్ ఫర్దర్‌గా మనం స్టేట్ ర్యాంక్ లిస్ట్‌ని ఎట్లా అనలైజ్ చేయాలి, ఏం చేయాలని చెప్పి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.